రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రైతులకు వడ్డీ లేకుండా 2 లక్షల రుణాన్ని చంద్రబాబు ప్రభుత్వం అందిస్తోంది. గతంలో అమలు చేసిన రైతు బంధు పథకాన్ని తిరిగి తీసుకొచ్చింది. దీని ద్వారా అన్నదాతలు తాము పండించిన పంటలను మార్కెట్ యార్డ్ గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. నిల్వ చేసిన పంటపై రుణం పొందొచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతు బంధు పథకాన్ని పూర్తిగా అటకెక్కించి రైతులను రోడ్డున పడేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ధాన్యం చేతికి అందిన తర్వాత 6 నెలల పాటు మార్కెటింగ్ శాఖ పరిధిలో ఉన్న గోడౌన్లలో పంటను ఉచితంగా నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఇలా నిల్వ చేసిన పంటపై వడ్డీ లేకుండా ప్రభుత్వం రుణం ఇస్తోంది. గతంలో ₹1,00,000 ఇవ్వగా ఇప్పుడు 2 లక్షలకు పెంచారు. 6 నెలల వరకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత నుంచి మాత్రం 12% వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుంది. రుణాలిచ్చేందుకు వ్యవసాయ మార్కెట్లకు నిధులు కూడా అందజేశారు. మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శుల ద్వారా అన్నదాతలు రుణం పొందొచ్చు.